వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ తాజాగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన చెప్పారు, చంద్రబాబు వచ్చాక ఈ 2 ఏళ్లలో మనం ప్రవేశపెట్టిన పథకాలన్నీ రద్దు చేశాడు, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ విఫలమయ్యాయని వైఎస్ జగన్ వివరించారు. ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి చెప్పిన సూపర్ 6 అబద్ధాలు అని ఇప్పుడు తేలిపోయాయి. ప్రతి విషయంలో అవినీతి విస్తృతంగా జరుగుతుంది. ప్రజలకు రావాల్సిన లబ్ధాలు రాజకీయ లాభాల కోసం వాడబడ్డాయి అని జగన్ ప్రకారం అధికారంలో ఉన్న వ్యక్తులు వనరులను సొంత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని, ప్రజల నమ్మకాన్ని విపరీతంగా నుంచి వెతుతున్నారని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో, మీడియా మరియు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వైఎస్ జగన్ హామీ ఇచ్చారు, మనం ప్రజల వాస్తవ సమస్యను బయటకు తేల్చి అవినీతిని ఆపడానికి పూర్తి ప్రయత్నము చేస్తాము. ఈ వ్యవస్థలో ప్రజా నమ్మకాన్ని తిరిగి స్థాపించడం మా ధ్యేయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్లు జగన్ వ్యాఖ్యలు కొత్త చర్చను రేకెత్తిస్తాయి. ప్రభుత్వ పనితీరు, ప్రజా సంక్షేమ పథకాలపై దృష్టి మరింత పెరుగుతుంది. ప్రజలకు న్యాయం అందించే విధంగా వచ్చే రోజు రాజకీయ రంగంలో కీలక ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మన పథకాలన్నీ ఓ వైపున రద్దు చేసేసినాడు, మరోవైపున ఆయన చెప్పిన సూపర్ 6లని, సూపర్ 7లని ఏదైతే ప్రజలకు మభ్యపెడుతూ మోసం చేస్తూ చెప్పినాడో అవన్నీ కూడా ఈరోజు అబద్ధాలుగా తేలిపోయి ఉన్న పరిస్థితులు ఈరోజు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఎన్నికలప్పుడు అయితే మామూలుగా మాట్లాడాల. వాళ్ళు చేసిన ప్రచారాలు అయితేనేమి, వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు అయితేనేమి, వాళ్ళు ఇచ్చిన టీవీలో యాడ్లు అయితేనేమి, ఇంటింటికి వెళ్ళి బాండ్ల రూపంలో ఇదిగోమ్మ చంద్రబాబు నాయుడు సంతకం పెట్టినాడు, ఇదిగోమ్మ పవన్ కళ్యాణ్ సంతకం పెట్టినాడు, ఇదిగోమ్మ ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించిన బాండ్ డాక్యుమెంటు. ఎందుకంటే మామూలుగా ఇట్లాంటి అబద్ధాలు, ఇట్లాంటి మోసాలు ఎవరైనా చేస్తే 420 అని చెప్పి కేసు పెట్టి జైల్లో పెడతారు. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమిలో మాత్రమే అలా కేసులు పెట్టించుకోకుండా బయట ఉండగలుగుతారు. ప్రతి చోట విపరీతమైన కరప్షన్, విడి కరప్షన్ జరుగుతూ ఉంది. ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతూ ఉంది అని అంటే అసలు రాజ్యం ఉంది, అసలు ఎవరైనా పాలకులు ఉన్నారా అని మనకే అర్థం కాని పరిస్థితిలో అసలు ఎవరు పాలన సాగుతూ ఉంది. గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం గవర్నమెంట్కి రావడంలా, అందుకనే గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. ఆదాయం అంతా ఎవరు జోబులు లేకపోతా ఉంది అని అంటే పక్కన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలెడితే ఆయనకింత, నీకింత, నాకింత, 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 నాకింత అని కింద వరకు దోచుకో, పంచుకో, తినుకో.